మనుషులకు ఇచ్చినంత ప్రయారిటీ పెంపుడు జంతువులకు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అంతకంటే కాస్ట్లీగానే పెరుగుతున్నాయి అవి. కొందరు పెట్ డాగ్స్ ను ప్రాణంగా ఫీల్ అవుతున్నారు. అసలు అవి లేకుండా ఉండలేమంటున్నారు. మనుషుల ప్రేమతో పెంపుడు జంతువులు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. విశ్వాసానికి మారుపేరు కుక్క. అందుకే ఎన్ని పెంపుడు జంతువులున్నా కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు జనం. ఒకప్పుడు కాపలాగా, ఆ తర్వాత ఇంట్లో ఆప్యాయత కోసం, ఇప్పుడు స్టేటస్ కోసం పెట్ డాగ్స్ పెంచుతున్నారు కొందరు. వాటి ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు పెట్ లవర్స్. పెట్ డాగ్స్ కోసం మనిషి కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు కొందరు. డాగ్స్ కోసం స్పెషల్ హాస్పిటల్లే కాదు, లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. వాటి ఫుడ్ కూడా పాషే. మంచి పుష్టికరమైన శాకాహారం, డ్రై ఫ్రూట్స్, ఇలా మనిషి ఫుడ్ మెనూ కంటే పెట్ డాగ్స్ ఫుడ్ కే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. పెంపుడు జంతువులపై పెరుగుతున్న ప్రేమ ఖరీదుగా మారుతోంది. పెట్స్ కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న వాళ్లు ఉన్నారు. ఒక పెట్ డాగ్ ను కొనడానికి 50,000 నుంచి లక్షలు స్పెండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పెట్ డాగ్స్ పెంచుకోవడం స్టేటస్ సింబల్ గా మారింది. కుక్కలకు హాస్పిటల్ అంటే ఆషామాషిగా కాదు. ఏదైనా గాయమో, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా సూదో గోలియో ఇవ్వడం కాదు. ఏకంగా వాటికి బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్, ఈసీజీ సౌకర్యాలు, సెలైన్ పెట్టి ఇన్ పేషెంట్ గా ట్రీట్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదంతా ఆశ్చర్యం అనిపించినా కామన్ అయిపోయింది. పెట్స్ ను పెంచుకునే విషయంలో ఎవరి ప్రేమ వారిది. కొందరు మనిషి కంటే పెట్ గొప్పదంటారు. బయటికి వెళ్లి వచ్చిన వెంటనే ఆప్యాయంగా పలకరిస్తుందని చెప్తున్నారు. ఒంటరిగా ఇళ్లల్లో ఉండే వారికైతే రక్షణగా ఉంటుందంటున్నారు. బికాజ్ ఇప్పుడు చూడండి 5 of them ఉన్నారు అందరూ. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళు గ్రూప్లో ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆల్ దే నీడ్ ఇస్ అవర్ లవ్, ఫుడ్ ఆన్ టైమ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, అండ్ అవర్ లవ్ అండ్ కన్సర్న్, దట్స్ ఇట్. సో మంచిగా ఉంటారు వాళ్ళు. సేమ్ ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు. మెయింటెనెన్స్ అంత ఏం ప్రాబ్లం లేదు. అవును, కానీ వ్యాక్సినేషన్స్ అవన్నీ ఇట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. లైట్గా తీసుకోవద్దు. ఏదైనా కొంచెం ఏమైనా. సొంత ఫ్యామిలీ కంటే కుక్కను ఎక్కువగా లవ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది. దానికి చిన్న జ్వరం వచ్చినా అన్ని పనుల్ని పక్కన పెట్టి డాగ్ హాస్పిటళ్లలో పడిగాపులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వెరీ యాక్టివ్, చాలా లైవ్లీగా ఉంటుంది. దీన్ని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత బీన్ ఫన్ ప్లేయింగ్ అరౌండ్. హాస్పిటల్ ఫస్ట్ చెకప్ యాక్చువల్లీ ఇది. సో జస్ట్ ఒకసారి దాని హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అని వాళ్ళదే. సో ఈజ్ ఫైన్, బాగుంది. ఫుడ్ ప్రస్తుతానికి సెర్లాక్ పెడుతున్నాం 2 days నుంచి. బాగా తింటుంది. అండ్ ఫర్దర్గా ఎట్లా తినాలి, ఎట్లా ప్లాన్ చేయాలి డాక్టర్ని అడుగుదామని వచ్చాం అనమాట. ఇంత బిజీ లైఫ్ లో కూడా కుక్కల్ని పెంచుకోవడానికి కారణం వాటిపై జనం పెంచుకుంటున్న ప్రేమే అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. కుక్కలు హెల్దీగా ఉండటం కోసం చాలా సర్వీసులు అడుగుతున్నారని చెప్తున్నారు. ఏ స్టైల్ గా హెయిర్ కటింగ్ చేయించడము, వాటికి ఫ్యాన్సీగా తయారు చేయించుకోవడము, ఇంకోటి వాటికి పర్ఫ్యూమ్స్ అది వాడడము. సో ఓనర్స్ ఎక్కడ వాళ్ళు వెనుకం చేయట్లేదు. దే వాంట్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద గ్రూమింగ్స్. దాని లోపల కూడా అడ్వాన్స్ కోరుకుంటున్నారు. సో డాగ్ పెంచుకుంటున్న వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఎలాగ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అది పెద్ద పజిల్ ఫర్ ఎవ్రీ వన్. అటువంటి దాన్ని ఓవర్కమ్ కావడానికి మేము డాగ్ హాస్పిటల్లో ఉంది. కొందరైతే కుక్కల్ని విడిచిపెట్టి వెళ్లాలంటే ఇష్టపడటం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని హాస్టల్లో పెట్టి వెళ్తున్నారు. అంటే పెట్ డాగ్స్ పై మనుషుల ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.